జగదీశ శ్రీ యేసయ్యా రక్షణకర్త. దేవుడు తన మహాజ్ఞానంతో కీడుగా కనిపించే వాతావరణాన్ని కూడా నీకు ఆశీర్వాదంగా మార్చుటకే ఆయన అనుమతిస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. అన్నలు కీడు చేశారు యోసేపుకు, కానీ ఆ కీడును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చేశాడు. యాకోబు అక్కడికి వచ్చినప్పుడు వయసు ఎంత? 130 సంవత్సరాలు. రైట్. యాకోబు చనిపోయినప్పుడు వయసు ఎంత? చూద్దాం రండి. 47వ అధ్యాయం 28వ వచనము. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. ఇది మిస్టరీ అంటారా లేకపోతే ఏమంటారు చెప్పండి? యాకోబు యోసేపు దగ్గర, తాను ప్రేమించిన పోషించిన యోసేపు దగ్గర ఎంతకాలం ఉన్నాడో తెలుసా? ఎగ్జాక్ట్గా 17 సంవత్సరాలు. ఏమిటండి ఇది? యోసేపు ఏమో యాకోబు దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు. యోసేపు యాకోబు దగ్గర ఉన్నప్పుడు యాకోబు యోసేపును ప్రేమించాడు, పోషించాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇప్పుడు యాకోబు యోసేపు దగ్గరకు వస్తే యోసేపు ఎంతకాలం ప్రేమించాడు? 17 సంవత్సరాలు. ఎంతకాలం పోషించాడు? 17 సంవత్సరాలు. అంటే అర్థం తెలుసా మీకు? నాన్న అమ్మ మనల్ని ఎంతకాలం ప్రేమిస్తారో, ఎంతకాలం పోషిస్తారో అంతకాలం మనం వారిని ప్రేమించాల్సిందే, అంతకాలం వారిని మనం పోషించాల్సిందే. ఇప్పుడు చప్పట్లు రావు మనకి. ఎందుకని? ఒకవేళ మీరు చప్పట్లు కొడితే మీ ఆవిడ అడిగి ఇంటికి వెళ్తే, ఏంటో చప్పట్లు కొడుతున్నావు, నేను చూశాలే. మా సహోదరులు అమ్మ నాన్న మీకు ఉన్నారు, సహోదరులు అమ్మ నాన్న మీకు ఉన్నారు. అందరి బాధ్యత అమ్మ నాన్న మనల్ని ఎంతకాలం ప్రేమించారో, ఎంతకాలం పోషించారో అంతకాలం వారిని ప్రేమించటం, అంతకాలం వారిని పోషించటము అనేది వాక్యము మనకు అనుగ్రహించిన బాధ్యత. మర్చిపోకండి. 17 సంవత్సరాలు యాకోబు యోసేపును ప్రేమించాడు, పోషించాడు. 17 సంవత్సరాలు యోసేపు తన తండ్రి అయిన యాకోబును వృద్ధాప్యమందు ప్రేమించాడు, పోషించాడు. ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న. సాధారణంగా అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేక అమ్మ నాన్న నిన్నెంతకాలం ప్రేమించి పోషిస్తారో చెప్పాలి. తమ్ముళ్ళు వింటున్నారా? మా చెల్లెళ్ళు వింటున్నారా? సాధారణంగా ఎంతకాలం నిన్ను ప్రేమిస్తారు, ఎంతకాలం నిన్ను పోషిస్తారు? నువ్వు ఒక ఇంటి వాడివయ్యేంత వరకు, నీకు పెళ్ళయ్యేంత వరకు, అంటే సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసులో సాధారణంగా అబ్బాయికి పెళ్ళి అవుతుంది. 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో సాధారణంగా అమ్మాయికి పెళ్ళి అవుతుంది. అంటే నువ్వు అమ్మ దగ్గర నాన్న దగ్గర 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటావు. నువ్వు బాగా చదువుకున్నప్పుడు రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు నిన్ను బాగా చదివించినట్లయితే కొన్నిసార్లు 27 ఇయర్స్ కావచ్చు, 29 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు. ఎందుకంటే నీ చదువును బట్టి. ఎవరు చదివిస్తున్నారు నిన్ను? అమ్మ నాన్న. 10 రూపాయలు కావాలి, నువ్వు ఎవరిని అడిగావు? అమ్మనే నాన్ననే. అలా నిన్ను 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వాళ్ళు నిన్ను పోషించారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎంతకాలం పోషించాలి, ఎంతకాలం ప్రేమించాలి? ఇప్పుడు మీరు చెప్పండి. ఎంతకాలం? సాధారణంగా బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు లేక లెటస్ పుట్ 80 సంవత్సరాలు మైనస్ 25 ఇయర్స్ ఎంత? 55 సంవత్సరాలు. రిటైర్మెంట్ ఏజ్ ఎంత చెప్పండి నాకు? 58 సంవత్సరాలకు సాధారణంగా రిటైర్ అవుతారు. కొన్నిసార్లు 56, కొన్నిసార్లు 58, కొన్నిసార్లు 60. అమ్మ నాన్న ఉద్యోగం చేసేవాళ్ళు అయినట్లయితే 58 సంవత్సరాలు అప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి. అప్పటి నుంచి 25 సంవత్సరాలు వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? 83 సంవత్సరాలు. అంటే వాళ్ళు 83 సంవత్సరాలు మైనస్ 25 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 58 సంవత్సరాలు. అంటే ప్రభుత్వం కూడా అద్భుతంగా ప్లాన్ చేసింది. ఏమిటి? రే బాబు, అమ్మ నాన్న దగ్గర నువ్వు ఎంతకాలం తిన్నావో, ఎంతకాలం ఉన్నావో, ఎంతకాలం చదువుకున్నావో అంతకాలము అమ్మ నాన్న నీ దగ్గరే ఉండాలి, నువ్వే వాళ్ళను చూసుకోవాలి. 58 సంవత్సరాలు దాటిన తర్వాత
నీ బాధ్యత ఖచ్చితంగా అమ్మను నాన్నను చూసుకోవటం. ఇది ప్రభుత్వము లేదా ఇది చట్టము చెప్తుంది, బైబిలు చెప్తుంది. ఏ తల్లినైనా ఏ తండ్రినైనా కొడుకు పోషించకుండా ఇంట్లోంచి బయటకు గెంటేసినట్లయితే మీకు తెలుసో లేదో అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు, అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టించవచ్చు. ఎందుకని? ఖచ్చితంగా అమ్మను నాన్నను పోషించాల్సినటువంటి బాధ్యత కొడుకు మీద ఉంది అని మన రాజ్యాంగం తెలియజేస్తుంది. అంతకు ముందే ఈ బైబిల్ తెలియజేసింది.